తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖైరతాబాద్, మలక్పేట్, నాగోల్, అత్తాపూర్, మణికొండలోని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది, ఏజెంట్లను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్, సిద్దిపేట, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. మహబూబాబాద్లో 6 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రవాణా శాఖ అధికారి గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏజెంట్ల వద్ద భారీగా నగదు, డ్రైవర్ వద్ద కొత్త లైసెన్సులు, రెన్యువల్స్, ఫిట్నెస్ కి సంబంధించిన సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కంటే ఎక్కువ నగదు కూడా లభ్యమైంది. దీంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. అటు రంగారెడ్డి జిల్లా మణికొండలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్పోస్ట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన అధికారులు చెక్పోస్టుపై మెరుపు దాడి చేశారు. లారీల నుంచి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు అధికారులు. ఇక రికార్డుల్లో ఉన్న నగదుకు, సోదాల్లో దొరికిన నగదుకు పొంతన లేదని అధికారులు చెబుతున్నారు. అటు సిద్దిపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ రేంజ్ అధికారితో పాటు సుమారు 15 మంది అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీలో పాల్గొంది. ఆర్టీఏ ఆఫీసుల్లోని రిజిస్టర్లు, కీలక ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కరీంనగర్ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులకి సంబంధించి వివరాలు ఇప్పటి వరకు మనం చూసాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్ జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి. చూస్తున్నాం ఆర్టీఏ కార్యాలయాలు నిజానికి అవినీతికి కేర్ ఆఫ్ గా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో పెద్ద ఎత్తున నగదు, అదేవిధంగా ఫేక్ లైసెన్స్లు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎస్ బిందు, చూసుకోవచ్చు ఆర్టీఏ అధికారులపైన ఏసీబీ అధికారులు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయాల్లో దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఏసీబీ అధికారులే చూస్తుంటాం మనము. కొత్తగా ఒక 2 వీలర్ వెహికల్ కొనాలంటే రిజిస్ట్రేషన్కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో, సో ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ఎలాగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, ఆర్టీఏ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి, సో ఏజెంట్లను ఏ రకంగా ఏర్పరచుకుంటున్నారు, సో వీటన్నిటిపైన కూడా దృష్టి సారించినటువంటి ఏసీపీ అధికారులు సో ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి పైన ఒక డెకాయ్ ఆపరేషన్ ను నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. ఏసీబీ అధికారులే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఉప్పల్లో కానీ అలాగే అత్తాపూర్లో కానీ ఏసీబీ అధికారులే కొత్త వాహనాన్ని 2 వీలర్ వాహనాన్ని కొనుక్కున్నట్టుగా, అలాగే ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లే పరిస్థితి. సో అక్కడ ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్గా సో చాలా ఆర్టీఏ అధికారులు లాగా సో వాళ్ళ ఆఫీసుల్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని చూశారు. సో ఆర్టీఏ ఆఫీసులో ఏజెంట్లకు ఏం పని, సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకున్నటువంటి ఏసీపీ అధికారులు వెంటనే వాళ్ళను ప్రశ్నించారు. మీకు ఇక్కడ ఏం పని అని చెప్పి ప్రశ్నించే పరిస్థితిని చూసాము. కొంతమంది దగ్గర డాక్యుమెంట్లను కూడా రిసీవ్ చేసుకున్నారు. మరికొంతమంది ఏజెంట్ల దగ్గర డబ్బులు కూడా రిసీవ్ చేసుకున్న పరిస్థితి. అలాగే కొంతమంది ఏసీబీ అధికారులు చూసుకోవచ్చు, మనం ముఖ్యంగా కూడా వేరే స్టేట్లకు వెళ్లేటువంటి సరిహద్దుల్లో చెక్ పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చెక్ పోస్టులలో కూడా వాహనాలకు సంబంధించి కూడా కొంత ఏజెంట్లను పెట్టి వసూలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంతమంది ఏసీబీ అధికారులు స్వయంగా వాళ్ళే కొన్ని లారీలలో డ్రైవ్ చేసుకుంటూ చెక్ పోస్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా కొంతమంది ఏజెంట్లను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఉదయం 10:30 నుంచి 11:30 ఆ ప్రాంతంలో జరిగినట్టు సిచ్యువేషన్. సో ఈ ప్రాంతంలో కూడా మొత్తం అందరూ కూడా ఏసీబీ డిఎస్పీ స్థాయి అధికారులతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఏ రవాణా శాఖ కార్యాలయాల్లో మొత్తం పూర్తి స్థాయిలో ఒక డెకాయ్ ఆపరేషన్ ను నిర్వహించడం జరిగింది. సో అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ చెక్ పోస్టుల్లో కానివ్వండి, అలాగే రిజిస్ట్రేషన్ లో ఆఫీసులో ఉన్నటువంటి మొత్తం కూడా ఉన్నటువంటి రిజిస్టార్ కి సంబంధించినటువంటి అన్ని పత్రాలను కూడా వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలన పరిస్థితి కనిపిస్తుంది. సో పత్రాల్లో ఉన్నటువంటి అంటే డబ్బులు విషయంలో కూడా ఎక్కువగా డబ్బులు ఉంటే ఎక్కువ డబ్బులు ఏ రకంగా వచ్చాయి, అలాగే కొంత చెక్ పోస్టులలో చూసుకుంటే కూడా కొంతమంది అక్కడే వాహనదారుల నుంచి కూడా
వాహనదారుల నుంచి కూడా కొంతమేర ఫిర్యాదులు తీసుకొని ఓకే దిలీప్, థ్యాంక్ యూ. మహబూబ్ నగర్, సిద్దిపేట, మహబూబాబాద్, నల్లగొండ, అదేవిధంగా హైదరాబాద్ లోని పలు ఆర్టీఏ కార్యాలయాలు, ఇటువంటి అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఏసీబీ దాడులు చూస్తున్నాం. పక్కా ప్లాన్ ప్రకారం ఉదయం 10 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం లోపు ఈ ఆపరేషన్ ని కంప్లీట్ చేసినట్టుగా చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రెన్యువల్స్, వీటన్నిటికి సంబంధించి ఎలా అక్రమాలు జరుగుతున్నాయి అనే దాన్ని గుర్తించారు. సో లైసెన్స్ కావాలంటే ఒక సగటు వ్యక్తి కనీసం 5,000 రూపాయలు హైదరాబాద్ లాంటి సిటీలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సో ఇలాంటి దాడులతో అయినా దీనికి చెక్ పడుతుందని ఆశిద్దాం. నల్గొండ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ అశోక్. ప్రస్తుతం ఈ ఏసీబీ సోదాలు ఏ విధంగా జరిగాయి నల్గొండలో తెలుసుకుందాం. చెప్పండి అశోక్, ఉదయం నుంచి ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనకు తెలుసు చిన్న 2 వీలర్ లైసెన్స్ కావాలన్నా కూడా భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంత ఏమన్నా మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ ఏసీబీ దాడులతో? బిందు, ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సోదాల్లో భాగంగా నల్గొండ రవాణా శాఖ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు 5 గంటలుగా నిర్విరామంగా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆఫీస్లో ఉన్నటువంటి హార్డ్ డిస్కులతో పాటు పలు కీలక పత్రాలను కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ఏదైతే మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రవాణా శాఖ కార్యాలయాలు, అటు చెక్ పోస్టులు కూడా, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు కూడా అవినీతికి కేంద్రాలుగా మారాయని చెప్పేసి కూడా గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ పెద్దలకు కూడా దీనిపై ఏదైతే ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే రవాణా శాఖ కార్యాలయాల్లో సోదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏసీబీ అధికారులు సోదాలకు వస్తున్నారన్న తెలిసినటువంటి నేపథ్యంలోనే ఇటు కార్యాలయ అధికారులతో పాటు అటు ఏజెంట్లు, బ్రోకర్లుగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులతో పాటు బ్రోకర్లు, ఏజెంట్లు కూడా పరారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి విజువల్స్ లో చూపిస్తాం. నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో అంటే ఉదయం కార్యాలయం 10 గంటలకు తెరిచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా కార్యాలయ పరిసర ప్రాంతాలు కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం అయితే నిర్మానుష్యంగా మారుతుంది. సెలవు రోజుల్లో ఏ విధంగా అయితే ఉండేదో అదే వాతావరణం అయితే ప్రస్తుతం అయితే దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీఏ కార్యాలయం వెలుపల దాదాపు 200 మంది వరకు కూడా ఏజెంట్లు ఉండేది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇక్కడ సోదాలు చేస్తున్నారని చెప్పేసి సమాచారం అందినటువంటి నేపథ్యంలోనే 11 గంటలకే షాపులు మూసివేసి ఆ ఏజెంట్లు అంతా కూడా పరారైపోయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయంలో, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీఏ కార్యాలయంలో అయితే సోదాలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక 3 గంటల పాటు కూడా సోదాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు ఏసీబీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సోదాల్లో అసలు ఏం తేలింది, ఇక్కడ అవినీతికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా వారి దృష్టికి వచ్చాయనేది కూడా అధికారులు అయితే వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు వాడపల్లి మనకు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు 2 ఉంటాయి. ఒకటి ఏపీ విజయవాడ నుంచి వచ్చేటువంటి NH-65 పై కోదాడ వద్ద, రామాపురం వద్ద ఉండేటువంటి చెక్ పోస్ట్ ఉంటుంది. ఇటు వాడపల్లి సమీపంలో కూడా గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా నుంచి నల్గొండ జిల్లా కలిపేటువంటి వాడపల్లి చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. ఈ 2 చెక్ పోస్టులు ప్రస్తుతం అయితే ఇక్కడ ఏసీబీ సోదాలు అయితే జరగట్లేదు. కేవలం నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నల్గొండ ఆర్టీఏ కార్యాలయంలో మాత్రం సోదాలు అయితే జరుగుతున్నాయి. మరొక 3 గంటల పాటు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.